కొన్ని అందాలు తళుక్కున మెరిసి మనసుని మెలిపెట్టేస్తాయి. సినీ నీలాకాశంలో ఇలాంటి తారలకు కొదవే లేదు. తాజాగా ఇలానే మెరిసిన ఓ ముద్దుగుమ్మ అంతలోనే ప్రేమ లోతుల్లో మునిగిపోయిందట. మరి ఇంతకీ ఆ కొత్త సొగుసుల వొయ్యారి ఎవరో, ఆమె ప్రేమ కహాని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యానిమల్ మూవీ సక్సెస్ నటులకి, దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది, నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టింది. కానీ ప్రేక్షకులకి మాత్రం తృప్తి డిమ్రీ అనే కొత్త అందాన్ని పరిచయం చేసింది. కేవలం 15 నిమిషాల నిడివి ఉన్న క్యారెక్టర్ చేసి అందరి చూపులు తన వైపు తిప్పుకునేలా చేసింది ఈ అమ్మడు. తెరపై కనిపించినంతసేపు మెరుపులా మురిపించేసి వెళ్లిపోయింది. దీంతో అమ్మడికి ఇప్పుడు అవకాశాలు అలాగే వరిస్తున్నాయి. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ డిమ్రీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇదంతా ఓకే, కానీ ఈ బ్యూటీ ఎవరితోనైనా రిలేషన్షిప్ లో ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అది కూడా సెకండ్ లవ్ ని కూడా షురూ చేసినట్లు తెలుస్తోంది. హోటల్స్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ మ్యాన్ సామ్ మర్చెంట్ తో అమ్మడు డీప్ లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అతడితో దిగిన 2 ఫోటోల్ని ప్రేమపూర్వకంగా పోస్ట్ చేసింది తృప్తి. వీటిలో ఒకటి త్రోబ్యాక్ పిక్ కాగా మరొకటి రీసెంట్ గా కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసి విషెస్ తెలియచేసింది. దీంతో ఇంతకాలం ప్రచారంగానే ఉండిపోయిన ఈ వార్త ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. ఇంతకీ ఎవరి సామ్ మర్చెంట్ అంటే అతడు రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. విలాసవంతమైన విఐపి భవనాలు, గోవాలో రెస్టారెంట్లు, పబ్లు, క్లబ్లు ఉన్నట్లు తెలుస్తోంది. సామ్ మర్చెంట్ ఈ వ్యాపారం కంటే ముందుగా మోడల్ గా పనిచేశాడు. అతను ట్రావెల్ బ్లాగర్ కూడా. నిజానికి తృప్తి ఖాతాలో సామ్ మర్చెంట్ సెకండ్ బాయ్ ఫ్రెండ్. అమ్మడు సామ్ మర్చెంట్ కంటే ముందు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు కర్ణేష్ శర్మతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించింది. కానీ ఆ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. ఇద్దరు ఇన్స్టాల్లో అన్ఫాలో చేసుకోవటంతో బంధం వీగిపోయింది అని అందరికీ అర్థమైంది. అటుపై కొంత గ్యాప్ తర్వాత ఈ నయా అందం యానిమల్లో మెరవటం, ఆమెకి దేశవ్యాప్తంగా గుర్తింపు రావటం చకచకా జరిగిపోయింది. నిజానికి ఇప్పుడు తృప్తి డిమ్రీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ ముద్దుగుమ్మ ప్రేమలోకంలో విహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా కుర్రకారు మాత్రం ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. చూడాలి మరి ఈ అమ్మడు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎంత బ్యాలెన్స్ తో హ్యాండిల్ చేస్తుందో. గ్లామర్ ఫీల్డ్ లో హీరోల మధ్య పోటీ సాధారణమే. ఓపెనింగ్స్, రికార్డ్స్, కలెక్షన్స్ అంటూ వాళ్ల గోల వేరుగా ఉంటుంది. కానీ హీరోయిన్స్ మధ్య పోటీ అంతా అందం విషయంలోనే. అందుకే వీరి మధ్య బ్యూటీ క్లాష్ కామన్. ఓ ముద్దుగుమ్మ అందానికి ఇప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ హీరోయిన్స్ అంతా ఇలానే కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారట. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఇండస్ట్రీలో ఒక్కో హీరోయిన్ కి ఒక్కో ట్యాగ్ ఉంటుంది. వీరిలో కొందరు చూడముచ్చటగా కనిపిస్తారు, ఇంకొందరు చాలా హాట్ అనిపిస్తారు, ఇంకొందరు నటనలో చెలరేగిపోతారు. అయితే ఈ క్వాలిటీస్ అన్నీ ఒక్కరిలోనే ఉంటే ఆమెని మృణాల్ ఠాకూర్ అంటారు. సీతారామం, హాయ్ నాన్న సినిమాల్లో ఆమె ఎంత అందంగా కనిపించిందో తెలిసిందే. ఈ సినిమాల్లో మృణాల్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అదే సమయంలో బాలీవుడ్ లో నటించిన కొన్ని సినిమాలు చూస్తే మృణాల్ ఎంత హాటో అనిపిస్తుంది. ఇక చాలా వరకు ట్రెడిషనల్ గా కనిపించడానికి ప్రయత్నించే మృణాల్ అప్పుడప్పుడు ఈ హాట్నెస్ పెంచి హీట్ పుట్టించేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్ అందరికీ చెమటలు పట్టించేసే పని చేసింది. తాజాగా ఫిలింఫేర్ అవార్డుల వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ వేదికపై ఈ అందాల నయాగారం చెలరేగిపోయింది. ముఖ్యంగా మృణాల్ అవుట్ ఫిట్ కి అక్కడ కెమెరాలు దాసోహం అనేశాయి.
ఈ వేడుకలో ఆలియా భట్, జాన్వీ కపూర్ సహా చాలా మంది ప్రముఖ హీరోయిన్లు హాజరయ్యారు. తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. కానీ మృణాల్ ముందు వారంతా తేలిపోయారు. మృణాల్ అందంగా కనిపిస్తూనే క్లీవేజ్ షోతో సెగలు పుట్టించేసింది. సోషల్ మీడియాలో ఆ వీడియోస్, ఫోటోలు క్షణాల్లో వైరల్ అయిపోయాయి. ఇక కుర్రకారు అయితే మృణాల్ని ఇన్నాళ్లు సరిగ్గా చూడలేకపోయాం, ఆమె అందం ముందు ఇంకెవరు సరితూగరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో 2 రోజులుగా మృణాల్ ఠాగూర్ అనే పేరు ట్రెండ్ అవుతోంది. తమలా పెద్ద స్టార్స్ పక్కన చేయని మృణాల్ కి ఒక్కసారిగా ఇంత క్రేజ్ రావటం కొంతమంది హీరోయిన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తోందట. బాలీవుడ్ అనగానే ఆలియా, జాహ్నవి, అనన్య, శ్రద్ధ, కైరా వీరు మాత్రమే గుర్తుకు వస్తారు. అయితే ఇప్పుడు వీరందరినీ మించిన అందం, టాలెంట్ మృణాల్లో కనిపిస్తూ ఉండటంతో అమ్మడు వారికి పోటీగా మారిపోయింది. తమ అడ్డాగా చెప్పుకునే ఫిలింఫేర్ వేదికపైనే మృణాల్ ఇంతలా సంచలనాలు సృష్టించటం వారికి మింగుడు పడటం లేదు. అయితే మృణాల్ కి ఇంతటి పేరు రావటానికి కారణమైన తెలుగు సినిమాలపై కూడా మిగతా హీరోయిన్స్ ఫోకస్ పెడుతున్నారట. ఇప్పటికే ఈ లిస్ట్ లో జాహ్నవి చేరిపోయింది. మరి వీరంతా రానున్న కాలంలో మృణాల్ అందాల తాకిడిని తట్టుకుని ఎలా నిలబడతారో చూడాలి. స్టార్ హీరోయిన్స్ ఎవరైనా హీరోలతో ప్రేమలో పడటం సహజం. కానీ ఇక్కడ నేషనల్ క్రష్ మాత్రం ఓ డైరెక్టర్ వర్క్ తో ప్రేమలో పడిపోయిందట. ఇందుకే అడగ్గానే అతనికి ఆ ఆఫర్ కూడా ఇచ్చేసిందట. ఇంతకీ ఎవరా బ్యూటీ? ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటింగ్ మూవీ ఏది అంటే వినపడే పేరు పుష్ప 2. ఈ సీక్వెల్ కోసం పాన్ ఇండియా లెవెల్లో ఉన్న మూవీ లవర్స్ అంతా తెగ ఎదురు చూస్తున్నారు. పుష్పరాజ్ రూలింగ్ ఎప్పుడు ప్రారంభిస్తాడా అంటూ ఆసక్తి పెంచుకుంటున్నారు. అయితే పుష్పరాజ్ వెనక్కి తగ్గడు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ టీం మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటూ అధికారికంగా ప్రకటించింది. ఇంకేముంది, బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ లెవెల్ గుడ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ మూవీ కోసం దర్శకుడు సుకుమార్ చేస్తున్న వర్క్ తో హీరోయిన్ రష్మిక ప్రేమలో పడిపోయిందట. పుష్ప సినిమా సక్సెస్ తర్వాత సుకుమార్ పై బాధ్యత మరింత పెరిగింది. నిజానికి పుష్ప సినిమాలో కేవలం ఫ్లాష్ బ్యాక్ మాత్రమే చూపించారు. ఇప్పటి నుంచి అసలైన కథ మొదలవుతుంది. పుష్పరాజ్ లైఫ్ లో కూడా అసలైన కష్టాలు కూడా పార్ట్ 2లోనే మొదలు కాబోతున్నాయి. అందుకే ఆ సినిమాపై సుకుమార్ మరింత శ్రద్ధ పెట్టాడు. అనుకున్న రీతిలో అవుట్పుట్ రాకపోతే ఎన్నిసార్లైనా రీటేక్ కోరుతున్నాడట సుక్కు. ఇక పుష్ప 2లో యాక్షన్, ఎమోషన్ మాత్రమే కాకుండా రొమాన్స్ యాంగిల్ ని కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలని భావిస్తున్నారట. యానిమల్లో రష్మిక, రణ్బీర్ రొమాన్స్ మించిపోయేలా సుక్కు సీన్స్ క్రియేట్ చేశారట. శ్రీవల్లి క్యారెక్టర్ పై సుకుమార్ ఇంత ఫోకస్ చేయటంతో రష్మిక తెగ సంబరపడిపోతోందట. యానిమల్ ఇచ్చిన సక్సెస్ కిక్ తో రష్మిక మంచి ఊపులో ఉంది. ఈ సమయంలోనే సుక్కు నుండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావటంతో అమ్మడి ఆనందానికి హద్దే లేకుండా పోయిందట. ఇక బన్నీ, రష్మిక సీక్వెన్స్ కోసమే రష్మికని ఎక్స్ట్రా డేట్స్ అడిగారట. ఇప్పటికే తీసుకున్న డేట్స్ కి అదనంగా 15 రోజులు కావాలని సుకుమార్ కోరారట. తన పాత్ర కోసం దర్శకుడు ఇంత ఆలోచిస్తూ కష్టపడుతూ ఉండటంతో రష్మిక కూడా ఇంకేమీ ఆలోచించకుండా డేట్స్ ఇచ్చేసినట్లు సమాచారం. అయితే కేశవ పాత్రను ట్రిమ్ చేసి రష్మిక, బన్నీ సీక్వెన్స్ ని పెంచాలని భావిస్తున్నారట. అందుకే కథలో ఇప్పుడు యాక్షన్ మాత్రమే కాకుండా రొమాంటిక్ యాంగిల్ కూడా పెరుగుతుందని ఇన్సైడ్ టాక్. కారణం ఏదైనా రష్మిక మాత్రం ఇప్పుడు సుకుమార్ వర్క్ తో పూర్తిగా ప్రేమలో పడిపోయిందన్నమాట. ఇండస్ట్రీలో జరిగే గొడవలు పెద్దగా జనాల్లోకి రావు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కు ఓ స్టార్ డైరెక్టర్ కు మధ్య ఓపెన్ గా మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ తో గొడవేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తమిళ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సహాయ నటిగా కెరీర్ ప్రారంభించింది. హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. నిజానికి తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ తగిన గుర్తింపు దక్కించుకోలేకపోయింది ఐశ్వర్య. దీంతో తమిళ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఐశ్వర్యపై తమిళ దర్శకుడు వీరపాండియన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాలీవుడ్లో హీట్ పుట్టిస్తున్నాయి. దర్శకుడు వీరపాండియన్ మాట్లాడుతూ, ఐశ్వర్య రాజేష్ ను నేనే ఇండస్ట్రీకి పరిచయం చేశాను. ఆమెకు అవకాశాలు లేని టైంలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాను. అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యాక నా మూవీస్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తొలి సినిమా సమయంలో ఆటో ఖర్చులకు సైతం నేను డబ్బులు ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారటంతో డైరెక్టర్ వ్యాఖ్యలపై ఇండైరెక్ట్ గా స్పందించింది ఐశ్వర్య. తనపై వచ్చిన ఆరోపణలకు ఐశ్వర్య కూడా అంతే ధీటుగా సమాధానమిచ్చింది. చాలా మంది అసలు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇలా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో లైఫ్లో ఉన్న అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడటం కానీ, ఆరోపణలు చేయటం కానీ చేస్తే బాగుంటుంది అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. దీంతో ఆమె ఇండైరెక్ట్ గా దర్శకుడు వీరపాండియన్కే కౌంటర్ ఇచ్చింది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే దర్శకుడు వీరపాండియన్ ఆరోపణలకు మాత్రం ఈ తెలుగమ్మాయి ఎలాంటి సమాధానం చెప్పకపోవటం కోసమెరుపు. ఇండస్ట్రీలో ఒకరిపై ఆధారపడితే భయంగా బతకాలి. అదే టాలెంట్ ని నమ్ముకుంటే నచ్చినట్లు ఉండొచ్చు. ఇప్పుడు ఈ విషయాన్ని రుజువు చేస్తూ ఆమీర్ ఖాన్ అంతటి పెద్ద హీరోకి షాక్ ఇస్తోంది ఆ టాలెంటెడ్ హీరోయిన్. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్న సాయి పల్లవి స్థానం మాత్రం ప్రత్యేకం. సౌత్ లో టాప్ గా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ తెరంగేట్రానికి రెడీ అవుతోంది. స్టార్ హీరో ఆమీర్ ఖాన్ పెద్దబ్బాయి జునైద్ ఖాన్ రెండో సినిమాలో తానే జోడీ అన్న విషయం నెలల క్రితమే బయటకు వచ్చింది. కానీ ఆ విషయాన్ని సాయి పల్లవి అఫీషియల్ గా చెప్పకపోవటంతో అభిమానుల్లో ఇంకా సందేహమే ఉంది. అయితే అలాంటి డౌట్ ఏమీ అక్కర్లేదని ముంబై టాక్. జునైద్ నటించే డెబ్యూ మూవీ సుప్రసిద్ధ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మించబోయే పీరియాడిక్ డ్రామా. దీనికి మహారాజ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. నిర్మాత ప్లస్ రచయితగా వ్యవహరిస్తున్న ఆదిత్య చోప్రా దర్శకత్వ బాధ్యతను సిద్ధార్థ్ పి మల్హోత్రాకు ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ టీంకి చుక్కలు చూపిస్తుందట సాయి పల్లవి. ఇటీవలే ముంబైలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహారాజ్ సినిమా ఇప్పుడు జపాన్ వెళ్ళింది. అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం చెల్లి పెళ్లి కోసం ఇండియాలోనే ఉన్న సాయి పల్లవి ఈ తతంగం తర్వాత నాగ చైతన్య తండెల్లో కొద్ది రోజులు పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత జపాన్కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే జపాన్లో ఇప్పటిదాకా ఎవరూ షూట్ చేయని సప్పరో ప్రాంతంలో అనుమతులు సంపాదించారు మూవీ యూనిట్. ఇంత స్పెషల్గా ఉంది కాబట్టే సాయి పల్లవి డేట్స్ కాస్త ముందుకి జరపాలని కోరారట టీం. దీనికి ఈ అమ్మడు ఎలాంటి మొహమాటం లేకుండా నో చెప్పిందట. దీంతో షాక్ అవ్వటం టీం వంతైంది. తన పాత్రకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే ఒప్పుకోని ఈ ఫిదా పోరి చాలా గ్యాప్ తీసుకొని తండేల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇండో పాక్ యాక్షన్ థ్రిల్లర్లో చేతు లుక్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. సాయి పల్లవి పాత్రకు చాలా వెయిటేజ్ ఉంటుందని ముందు నుంచి వినిపిస్తోంది. తండేల్పై ఇంత నమ్మకం ఉంది కాబట్టి ఆ షెడ్యూల్ని డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటుందట సాయి. ఈ కారణంగానే ఆమీర్ ఖాన్ కి సైతం షెడ్యూల్ ముందుకి జరపటం కుదరదు అని తెగేసి చెప్పినట్లు టాక్. కొడుకు సినిమాకి అన్ని తానే అయి చూసుకుంటున్న ఆమీర్ ఖాన్ సైతం సాయి పల్లవి నిర్ణయానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి చాట్ బాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఇస్ హర్షిత సైనింగ్ ఆఫ్. బాయ్.